ఆయన సినీ హీరో కాదు, లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని కిక్కిచ్చే సినిమా డైలాగులు చెప్పరు. ఇక చంద్రబాబులా 14 ఏళ్లు సీఎంగానూ చేయలేదు. ఆ విధంగా ముందుకు వెళదాం అని అమలు కాని హామీలు ఇవ్వలేదు. కానీ 5 ఏళ్లలో చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను అంటూ మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం నడిచారు. ఆ ఫలితమే ఈ జనాదరణ. ఆది లేదు, అంతం లేదు. ఈ రాష్ట్రమంతా జగనానందమేనంటూ సాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలు అంతులేని ప్రజాభిమానానికి జైహో అనాల్సిందే. చెట్ల మీద జనమే, రోడ్ల మీద జనమే, బిల్డింగుల మీద జనమే, నలుదిక్కులా ఎటు చూసినా కిక్కిరిసిన జనంతో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. అన్నమయ్య జిల్లా యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తోందో చెప్పడానికి ఈ సన్నివేశాలు చాలు. పొలిటికల్ ర్యాలీలు, ఈవెంట్లలో చిన్నారులను చూడటం చాలా అరుదు. కానీ ఏ సీఎం చేయని విధంగా విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులతో ఈ చిన్నారులంతా జగన్ మామయ్య కోసం ఎండను సైతం లెక్క చేయకుండా ఎదురు చూడటమే కాదు, మాట్లాడాలని పరితపిస్తున్నారు. ఇక పండు ముసలివారు సైతం సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వని విధంగా ప్రతి నెల 1వ తేదీనే జీతం ఇస్తున్నట్లు మాకు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నాడని వృద్ధులు ఆనందంగా చెబుతున్నారు. ఆ ఆనందాన్ని స్వయంగా జగన్ కి చూపించాలన్న తపనతో ఇలా వైసీపీ జెండాలు ఎగరేస్తూ కొందరు, దండాలు పెట్టి మరికొందరు అభిమానాన్ని చూపించారు. ఇక కుర్రాళ్ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. విద్యా దీవెనతో మంచి చదువులు అందిస్తోన్న జగన్ కి ఇలా డాన్సులతో కృతజ్ఞతలు చెబుతున్నారు. సంక్షేమ పథకాలతో నిరుపేదలను కష్టాల నుంచి బయటపడేస్తోన్న సీఎం జగన్ కు కష్టంలో ఉన్న వారి మనసును తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. అలా బస్సు వెంట పరుగులు తీస్తోన్న ఓ ముస్లిం సోదరుణ్ణి గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి మరీ ఆయన్ను పలకరించి కష్టం తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేస్తే వాళ్లు గుండెల్లో పెట్టుకుంటారు అనడానికి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తోన్న జనాదరణే ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.